వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. తెలంగాణ రిటైర్డ్ గెస్టెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ నారాయణ, కార్యదర్శి నరసరాజు ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ పెన్షనర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు పెన్షనర్ల ఆరాధ్యులు డిఎస్ నకారా చిత్రపటానికి అసోసియేషన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించి పెన్షనర్లకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, టీజీఈ జేఏసీ అధ్యక్షులు మారం జగదీష్, టీజీఓస్ అసోసియేషన్ అధ్యక్షులు, టీజీఈ జేఏసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, పెన్షన్ పేమెంట్ ఆఫీస్ జాయింట్ డైరెక్టర్ వసుంధర పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ నారాయణ, కార్యదర్శి నరసరాజు మాట్లాడుతూ రిటైర్డ్ పెన్షనర్ల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. పెన్షనర్లకు హెల్త్ స్కీమ్ సౌకర్యం కల్పించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని, సిబిపిని 12 సంవత్సరాలకు కుదించాలని కోరారు. చర్చల ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని తాము విశ్వసిస్తున్నామని, లేకుంటే పోరాటాలు చేసి హక్కులు సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రవీందర్, యాదయ్య గౌడ్, నాగమాంబ, పాండురంగయ్య, అప్పారావు, కృష్ణమూర్తి, భాస్కర్, విశ్వనాథం, లక్ష్మయ్య, చంద్రశేఖర్, దేవేందర్ రెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. జాతీయ పెన్షన్ డే సందర్భంగా మా పెన్షన్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు పెన్షన్ డే సందర్భంగా అన్ని సమస్యల పరిష్కార మార్గంగా మా ఉద్యోగులకు అలాగే రిటైర్డ్ ఉద్యోగులందరికీ సమస్యల పరిష్కారంగా మాట్లాడుకుంటూ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు చాలా ఇంపార్టెంట్ ఉన్న సమస్య. ప్రభుత్వాన్ని కూడా గతంలో కోరాం. ఇప్పుడు త్రిసభ్య కమిటీ ఒక కమిటీ వేసి ఆ సమస్యల పరిష్కారం త్వరలో అయితే అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. పెండింగ్ బిల్స్ అయితేనేమి, ఇవాళ కంప్లీట్ లీవ్ కూడా అది 12 సంవత్సరాలకు ఉండేది, ఇలా 15 సంవత్సరాలు ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి అది కోర్టు ద్వారా స్టేటస్ కో ఉన్నది కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళినాం. అది 12 సంవత్సరాలకే కుదించాలని. చాలా సమస్యలు ఇలా ఉద్యోగులై, మన రిటైర్డ్ ఉద్యోగులై అన్ని సమస్యల మార్గంగా ఇలా పెన్షన్ డే సందర్భంగా మా ఉద్యోగులందరికీ, మా రిటైర్డ్ ఉద్యోగులందరికీ చేసే అన్ని సమస్యలు పరిష్కార మార్గం అవుతాయని తెలియజేస్తున్నాం. ఈరోజు మరి టీజీజేఏసీ నాయకులను మరి ప్రత్యేక అతిథులుగా పిలవడం జరిగింది. ఈ సందర్భంగా పెన్షన్ల యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి వారు ఇచ్చిన అసిస్టెన్స్కు మేము కృతజ్ఞత తెలియజేస్తూ, వారితో పాటు అండదండగా ఉంటూ ప్రభుత్వంతో చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా, అవసరమైతే మరి ఉద్యమాల ద్వారానైనా సరే మా యొక్క సమస్యలు, పెన్షన్ సమస్యలు పరిష్కరించుకుంటాం. ముఖ్యంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది చాలా జటిలంగా ఉంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీము తర్వాత పెండింగ్ బిల్స్ కొన్ని లక్షలాది రూపాయలు మరి పెన్షన్స్ ఈరోజు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ పెన్షన్ మరి పెండింగ్ బిల్స్ కూడా మరి రావాలని చెప్పి మరి పెన్షన్ కోరుతున్న సందర్భంగా అది కూడా ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా మరి ముఖ్యమైనటువంటి సివిపి ఏదైతే 12 సంవత్సరాలకు కుదించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ విధంగా మరి అన్ని సమస్యలు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పెన్షనర్స్ యొక్క సమస్యల గురించి తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం మరియు టీఎన్జిఓ లీడర్ రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ లీడర్ గారు వారందరూ వచ్చారు. మనకు పెన్షనర్స్ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పని వారు చెప్పారు. ముఖ్యంగా మనకి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తోటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నది, బర్నింగ్ ప్రాబ్లం. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కనుక అది కంప్లీట్ అయిపోతే అందరికీ ఉద్యోగస్తులలో కూడా పెన్షనర్లలో కూడా చాలా ఆనందం కలుగుతుంది అని చెప్పి, అది లేకుండా ఉంటే వాస్తవంగా ఆ కార్డు అనేది ఒకటి ఉంటే వాస్తవంగా వాళ్ళకి ఎవరికి ఎలాంటి జబ్బులు రావు. ఎందుకని చెప్పంటే మనిషికి ఒక ఉంటుందండి, లేకుంటే పశువుకు తింటుందండి అంటారు. అదేవిధంగా వాళ్ళకి ఆ కార్డు ఉందని చెప్పండి, నేను నాకేం పర్లేదు, నాకు గవర్నమెంట్కి నాకు ఒక భరోసా ఉందని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. 34 నుంచి 36 సంవత్సరాలు సర్వీస్ చేసిన పెన్షనర్లకు కనీసం ప్రభుత్వం మినిమం వాళ్ళు కూడా చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. మా యొక్క మంచి చెడులు కూడా ఆరోగ్య భద్రత కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎంప్లాయీస్ హెల్త్ స్కీము, పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్స్ మరియు పెన్షన్లకు సపరేట్ ఒక డైరెక్టరేట్ కూడా కావాలని కోరుకుంటూ దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు పెన్షనర్స్ డే సందర్భంగా మా అసోసియేషన్ వాళ్ళు ఇక్కడున్న మా మెంబర్స్ అందరితో చాలా
సరదాగాను చాలా హాయిగా చాలా ఆనందంగా సంతోషంగా ఈ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్స్ డే జరుపుకున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా మన జేఏసీ అధ్యక్షులు సెక్రటరీ జనరల్ రావడం జరిగింది. వారే కాకుండా జాయింట్ డైరెక్టర్ పెన్షన్ ఆఫీస్ ఆవిడ వసుంధర గారిని కూడా శ్రీమతి వసుంధర గారిని కూడా ముఖ్య అతిథిగా పిలిచాము. వారు వచ్చారు. చాలా ఆవిడ చేతైన ఆవిడ చక్కగా మాకు ఒక మంచి అష్యూరెన్స్ ఇచ్చారు. పెన్షనర్స్కి ఎప్పుడు ఏ బాధ ఉన్నా కూడా మీరు పెద్దవారింత దూరం రావద్దు, ఫోన్లో చెప్తే చాలు నేను అటెండ్ అవుతానన్నారు. నిజంగానే అలాగే అటెండ్ అవుతున్నారు ఆవిడ. అదే కాకుండా వీళ్ళు కూడా మా డిమాండ్స్కి మాకు ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ముఖ్యమని చెప్పాము. మనందరం కలిసి ప్రయత్నం చేస్తామని కూడా వీళ్ళు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు, జేఏసీ వారు కూడా. అండ్ వసుంధర కూడా మాకు అన్ని రకాలుగా సహాయం చేస్తానని, పెన్షనర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని, నేను అపాయింట్ అయిందే అందుకని ఆవిడ చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు కార్యక్రమం కూడా చాలా సంతోషంగా చాలా చక్కగా చాలా పాజిటివ్గా జరిగింది.